అదే నియోజకవర్గాన్ని మనం ఉన్నారు సార్. సార్ ఫోన్ మీకే సార్. హలో, ఎవరు? ఫరూక్ మీతో మాట్లాడమని చెప్పాడు. ఒక నిమిషం చూడు. హలో, నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కలిస్తే ఆయన కలిసినట్టేనా? జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కాలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫరూక్ అంతా చెప్పుంటాడు కదా, మర్డర్ జరగాలి కానీ మనిషి మాత్రం మిగలాలి. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కలిసిన. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ముందు 75, పని అయ్యాక 75, ఓకేనా? పని అయ్యాక నేను దొరికిపోతే మొత్తం తీసుకుని నువ్వు మిస్ అయిపోతే నాకు మర్డర్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు. ఓకేనయ్యా, ఒకేసారి ఇచ్చేస్తాను. కానీ ఇచ్చే ముందు మన ఇద్దరం ఒకసారి కలవటం ఫార్మాలిటీ కదా. అవసరం లేదు. మాకు అవసరం. 1.5 ఇస్తున్నామయ్యా. కనీసం నీ ఫోటో చూసే భాగ్యం కూడా మాకు లేదా? గన్ చూడాలనుకోండి, తప్పు లేదు. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. డబ్బుల్ని 1000 రూపాయల డినామినేషన్లో బండిల్ కట్టండి. ఆ బండిల్ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఆ ప్యాకెట్ని రెడ్ కలర్ విఐపీ బ్యాగ్లో పెట్టండి. మీ మనిషిని రేపు రాత్రి 9ంటికి బ్యాగ్తో సహా బేగంపేటలో లోకల్ ట్రైన్ ఎక్కమనండి. బ్యాగ్ని సీట్ కింద పెట్టి గట్కేస్తలో బ్యాగ్ వదిలి దిగిపోమని చెప్పండి. దిగాడా? నువ్వు అక్కడే ఉండు. ఆడు మన ఎయిర్ బ్యాగ్తో దిగుతాడు. ఫాలో చేసి ఆడు ఎక్కడికి వెళ్తున్నాడు చూసి నాకు ఫోన్ చేయి. అలాగే సార్. సారీ. ఇట్స్ ఓకే. ఓకే ఏంటి ఓకే? మీకా సార్? ఆడికి చెప్పాను. వాడిని చూసావా? వీడు ఆడుగా సార్, వేరేవాడు. వీడి వాడు కాకుండా వేరే వాడు అయినప్పుడు వాడు ఇంకెవడో అయి ఉంటాడు కదా సార్. ఆబ్రెయిన్ నా కొడక. 1, 2 కాతరా, 1.5 లెక్కటానికి ఒక రోజు అట్టింది. సార్ సార్ ట్రైన్ కదిలింది. అట్టగా చూస్తా ఉండు, తర్రని వెళ్ళిపోద్ది. అవును సార్. ఎక్కి చావు. బ్యాగ్ ఉందా? ఉంది సార్, కానీ డబ్బులు లేవు సార్. సార్ అది ఎవడో నా వెనకాల కూర్చున్నట్టున్నాడు సార్. వెనక కూర్చుంటే మనం చూడలేం కదా సార్. నా కొడుకు డబ్బులు తప్పేశాడు సార్. నువ్వేం చేస్తున్నా? పేపర్ చదువుతున్నావా? మీకెలా తెలుసు సార్? ఇందులో తెలియడానికి ఉంది. పైన చదువుతున్నావు, కింద కోసుకెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? రిటర్న్ ట్రైన్ ఎక్కి మిగిలిన పేపర్ చదువుకుంటూ వచ్చాయి. సార్ ఇంకా ఏంట్రా? బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్. నువ్వేం టెన్షన్ పడకు నాన్న, జాగ్రత్తగా తీసుకొచ్చాయి, కలిసి కొట్టించుకుందాం. నేను ఆ బిల్డింగ్లో ఉంటాను, 9th ఫ్లోర్. రేపు కార్ అద్దెకి తీసుకో. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వద్దు. ఏదైనా కొత్త ట్రావెల్స్ చూడు. లైసెన్స్ కావాలి. అడ్వాన్స్ 10,000. ఎల్లుండి మార్నింగ్ 10:30కి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న రోడ్లో వెయిట్ చేయి. పార్టీ అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, జిల్లా నాయకులకి, పత్రికా ప్రతినిధులకి, మీడియా వారికి, పోలీసు సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నా. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద మీరు ఎంత అసంతృప్తితో ఉన్నారో మాకు బాగా తెలుసు. వాళ్ళు అప్పులు చేస్తే మీరు వడ్డీలు కట్టారు, వాళ్ళు తప్పులు చేస్తే మీరు పన్నులు కట్టారు. అధికార పార్టీ బలపడడానికి, మీ గెలుపు దొరకడానికి మనం మళ్ళీ శివారెడ్డి గారు ఈ వేదిక మించి సంఘం గుర్తున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. శివారెడ్డి గారు
మహిళల యొక్క ఆశా జ్యోతి మన పార్టీ అధినేత మన అన్న కృష్ణారెడ్డి గారు. నాన్నగారి కోసం మీరు ఏం చేస్తారు? గట్టిగా అసెంబ్లీకి నిలబడాలి. నాన్నగారి గురించి ఏం చేస్తారో చెప్తారు. ఈరోజు నాకు హైదరాబాద్లో 2 హుసేన్ సాగర్లు కనిపిస్తున్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ కింద ప్రవహిస్తుంటే ఒకటి ఇక్కడ ప్రవహిస్తుంది. మీరు ఇలా వేస్తే హీరోలో పుడతారు, మీరు ఓటు వేస్తే నాయకులో పుడతారు. మీరు అవునన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రి. మీ పేరు జనం, అసలు పేరు ప్రభంజనం. అలాంటి మీరు ఇంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అభిమానులు మీరందరూ నాకు తోడుగా ఉండగా నన్నెవరు ఏం చేయలేరు. మీ ఆఫీస్లో ఉన్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు. నన్నెవరు ఏం చేయలేరు. ఇంకా 100 మంది కావాలయ్యా. ఇమీడియట్ గా పంపించండి. కుమార్, నార్త్ బ్లాక్ క్లోజ్ చేయండి. బిల్డింగ్ కింద 200 మంది పోలీసులు ఉన్నారు. వెనకాల గ్రౌండ్ లో 1,00,000 మంది జనం ఉన్నారు. నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దిగి రావాలి, లేకపోతే దూకి చావాలి. నీకేం కావాలి? You have only 3 seconds. 1, 2, 3.
ఏంటి పార్దు ఏమన్నా గొడవ? నాయుడు మన పొలంలో ఫెన్సింగ్ వేసాడు. తెలియకేసుంటాడు, తర్వాత ఏం చేద్దాంలే. వెళ్ళు సార్, చెప్పొస్తా. ఎందుకు? మాట్లాడడానికే కదరా ఎల్ని. ఇప్పుడు నాయుడుతో మాట్లాడతాం నాకు ఇష్టం లేదురా. ఏ ఆడేమన్నా పెద్ద తోపా? ముసలాడు మనవాడు మన దిగాడు. కుర్రోడు బాగా లేతగా ఉన్నాడు. నాయుడు గారు, మీరు చేసేది తప్పు. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి. కొంపదీసి పొలం గురించే ఏంటి? చూడు బాబు, మీ తాత ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్ను సాయంత్రం వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఆడు వస్తాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆటోమేటిక్గా మీ తాతకి బీపీ వస్తుంది. నువ్వే మోసుకెళ్ళాలి. కాబట్టే గట్టిగా రెడీగా ఉండు. వెళ్ళు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. ఎంఆర్ఓ గారు, మీరన్నా చెప్పండి, ఈ పొలం మాది. According to the given survey numbers, these paddy fields belong to Mr. Naidu, you know. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఏమీ చేయలేరా? అంటే కుర్రాడికి కొంచెం చాదస్తం ఎక్కువ. I see. ఏంటిది ఇలా దౌర్జన్యం చేస్తారండి మీరు? ఇటెందుకు? నేను ఇందాకే అడిగాను మీరేమన్నా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఇవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో తెలుసా? ఏంటి ఎక్కడో లేచిపోతున్నావు? నాయుడు గారు, సాయంత్రం కలుస్తాను మీరుంటే. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయాను రాసేస్తాడు. పొలం కావాలో ప్రాణం కావాలో తేల్చుకో. ఎందుకు వదిలేసేవరావని?
చరాచర వినాశకరం నమామి. రామా సీతమ్మ తల్లి. ఏమండి? ఎవరు? మేము రాజమండ్రి వెళ్తుంటే దారిలో టైర్ పంక్చర్ అయింది. అయ్యో, దగ్గరలో సైకిల్ షాప్ కూడా లేదే. పర్లేదని మేము తోసుకుంటే వెళ్ళిపోతాం. కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? ఒక క్షణం బాబు, తెస్తాను. అదే చేత్తో తినడానికి ఏమైనా అది. మనం హెల్ప్ చేయడానికి వచ్చాం, బోన్ చేయడానికి కాదు. హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వే పార్దు అని చెప్పేచ్చు కదా. టైర్లు పంచర్లు అబద్ధాలు ఆడతావు ఎందుకు? నాకు నిజం చెప్పడం కన్నా సాయం చేయటం ముఖ్యం. సాయమా? ఇదేనా చిన్న చితక కోఆపరేషన్ అనుకుంటున్నావా? అలా అమ్మాయి గుండె ఆపరేషన్. తెలుసు. తెలుసా? మీ ఇంట్లో చెట్లకి ఏమైనా డబ్బులు కాస్తున్నాయా? వీళ్ళ ఇంట్లో కాస్తే సరిపోదా? ఏంటది? డబ్బులు. డబ్బులా? ఎంత? 3 లక్షలు. 3 లక్షలా? ఏం సరిపోదా? నీకు అలా అర్థమైందా? మందార చెట్టు కాబట్టి 3 వేసావు, అరటి చెట్టు ఉంటే 5 హెద్దువా? ఇంట్లో ఏం లేవు బాబు. పొద్దున స్వామికం చేసిన అప్పాలున్నాయి. అప్పాలా? ఆ విషయం మీరు అంత మొహమాటంగా చెప్పాలా? అవి అంటే నాకు ప్రాణం. అంటే దారిలో అవసరం అయితే పనికి వస్తాయి కదా అని. అయ్యో పర్లేదు, తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. మంచిది బాబు. పద. ఒక్క నిమిషం. వీడెవడో అర్ధరాత్రి వచ్చి అప్పాలు తిని అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకోకపోతే మీకు విషయం చెప్పనా స్వామి? చెప్పు బాబు. పిన్ని గారిని రోజు ఆ తులసికోటకి పూజ చేయమని చెప్పండి. చేస్తుంది బాబు. ఉత్తినే కాదు స్వామి, ఈ మందార పూలతో చేయమనండి. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అదే చేత్తో చెట్టు మొదల దగ్గర క్లీన్ చేయించండి అమ్మా. అక్కడ బాగా ఎక్కువగా చెత్త అది మొదలు మటుకు ఇంపార్టెంట్ అమ్మా. మందార చెట్టుకి గుర్తుంచు. ఎక్కడున్నాడు? పార్దు, పార్దు. రే పార్దు, నేను రాత్రి పూజారి గారి ఇంటికి రాముడు హనుమంతుడు వచ్చేళ్ళారంట తెలుసా? ఎవడో అనుకుంటున్నావా? మనమే, సీతలేని రాముడు తోకలేని హనుమంతుడు. 3 లక్షలు ఉంటే 6 నెలల పేకాడొచ్చు, 6 ఏళ్ళు మందు కొట్టొచ్చని తెలుసు, కానీ శ్రీరాముడిని శర్మ గారింటికి తీసుకెళ్ళొచ్చని నీ వల్ల తెలిసిందిరా బాబు. ఏంటే మాట్లాడవు? దేవుడు అలాగా ఉండకూడదు. నేను దేవుని కాదు, కనీసం ఇలాగ మనిషిని కూడా కాదు. ఇంకా నయం పార్దుని కాదనలేదు. అవును, నేను పార్దుని కాదు. అంటే నువ్వు పార్దు కానప్పుడు శర్మ గారు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చావు? పార్దు వల్ల శర్మ గారి కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. అసలు నువ్వు మూర్తి గారు మనవడవే కానప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నా వల్ల పార్దు కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ అర్థమైంది. పార్దు పార్దు, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. శివారెడ్డి నువ్వు చంపనప్పుడు వెళ్ళి ఎవరు చంపారో కనుక్కోవచ్చు కదా? ఎవరిని అడగను? ఇంకెవరిని అడుగుతావు? శివారెడ్డి పోయాడు కాబట్టి బాజిరెడ్డిని అడుగుతావు. అడగగానే చెప్పడానికి బాజిరెడ్డి ఏం చిన్నపిల్లాడు కాదు. అలాగని చెప్పి వదిలేస్తామేంటి? పోలీసులతో కొంచెం గట్టిగా అడిగించు. పోలీసులు కూడా నా కోసం కొంచెం గట్టిగానే తిరుగుతున్నారు. అమ్మో, అయితే నువ్వు కొన్నాళ్ళు బయట తిరగకుండా ఉండటం మంచిది. ప్రస్తుతం నేను చేసేది అదేగా కదా. పార్దు, అడగగానే నీ సీక్రెట్లన్నీ నాకు చెప్పేసావు. ఒకవేళ నేను ఎవరికైనా చెప్పేస్తే? నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రావునా, నేను నమ్మాను కాబట్టి చెప్పాను. అది కదా నేను ఎందుకు నమ్మానంటే హనుమంతుడి కన్నా నమ్మకమైన రాముడికి ఇంకెవరున్నారు చెప్పు. ఏంటలా చూస్తున్నారు? కానిస్టేబుల్ కూడా రాని ఇంటికి సిబిఐ వాళ్ళు వచ్చారనా? ఎందుకు వచ్చారా అని కొంచెం పెద్ద కథే, చిన్నగా చెప్తాను. 40 రోజుల క్రితం అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. ఆయన చంపిన వాడు ట్రైన్ ఎక్కి పారిపోయాడు, అతను ఎవరు చూడలేదు. బట్ అతను చేసిన ఎస్పీ వెనక నుంచి చూశాడు. సో ఆ ట్రైన్ గుడివాడలో ఆగినప్పుడు చొక్కా చూసి ఆ ఎస్పీ కాల్చాడు. బట్ ఆ కాల్పులో హంతకుడు కాకుండా వేరేవాడు చనిపోయాడు. అతని వివరాలు మాకు దొరకలేదు. బట్ శవం ఉన్న కంపార్ట్మెంట్ సీట్ నంబర్ బట్టి
రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ రిజర్వేషన్ ఫామ్ సంపాదించాం. ఇందులో S8 సీట్ నంబర్ 16 డి పార్థసారథి కేర్ ఆఫ్ డి సత్యనారాయణమూర్తి బాసర్లపూడి పోస్ట్ ఉంది. బట్ యూ హెల్ అండ్ హెల్తీ. పార్థు మీరేగా? కమింగ్ టు ద పాయింట్, మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో ఇంకొకరు ఎందుకు కూర్చున్నారు? విజయవాడలో మనుషుల కోసం దిగినప్పుడు ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కడి నుంచి బై రోడ్ వచ్చాను. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారు నాకు తెలియదు. ఓ వెల్ దెన్, మీరు విజయవాడలో ట్రైన్ దిగే ముందు కంపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఎవరైనా ప్రవర్తించారా? యూనో ఐ మీన్ హడావిడిగా ట్రైన్ ఎక్కడం కానీ, బాత్రూంలో చాలాసేపు ఉండడం కానీ, యూనో చాలా టెన్స్గా ఉండడం కానీ, యూనో ఎనీథింగ్ వియర్డ్ క్రేజీ. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కాదు, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఇప్పటికిప్పుడంటే ఇప్పుడే అక్కర్లేదు. యూనో మీకు గుర్తు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి చాలు. ఓకే? మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. నో ప్రాబ్లం, నా కార్డు ఇస్తాను. మీకు ఎప్పుడు గుర్తు వస్తుందో అప్పుడు నాకు ఫోన్ చే. కార్డ్. సి ఎందుకు చేసావు మళ్ళీ? నీ మీద నాకేం కోపం లేదు నందు, అలా నీ ప్రేమ కూడా లేదు. ఇద్దరం కలిసి ఒకరిని చంపేవాళ్ళం, అంతేగాని ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చేంత రిలేషనే లేదుగా మన ఇద్దరికి. ఒకళ్ళనొకళ్ళు చంపుకునే అంత గొడవలు కూడా లేవుగా మన ఇద్దరికి. నేను అవే ఆలోచించలేదు నందు. ఎస్కేప్ చేస్తే నువ్వు 50 లక్షలు ఇస్తావు, చంపితే బాజిరెడ్డి 2 కోట్లు ఇస్తాడు. ఓకే, వాడిని చంపి నీ మీద తోసేస్తే నాకు 2.5 వస్తుంది అంతే. అదొకటి ఆలోచించాను. తప్పు చేసావు మళ్ళీ, తప్పు చేసావు. అసలు మనం చేసేది తప్పు నందు, దాన్ని కరెక్ట్గా చేయాలనుకోవడం ఇంకా తప్పు. చంపడం తప్పు కాదు మళ్ళీ, మన్ని చంపాలనుకునే వాడిని చంపటం యుద్ధం, మన్ని కావాలనుకునే వాళ్ళని చంపటం నేరం, మన్ని మోసం చేయాలనుకునే వాడిని చంపటం న్యాయం. నువ్వు నేరం చేశావు.